వాతావరణ ప్రతికూల పరిస్థితులు, పెరిగిన పెట్టుబడులు, చీడపీడలు, కష్టనష్టాలు భరించలేక వ్యవసాయమే వద్దు బాబోయ్ అనే రోజులివి. 10-20 ఎకరాల్లో సాగు చేయడమే ప్రస్తుతం తలకు మించిన భారంగా మారింది. రేయింబవళ్లు కష్టపడి పండించినా లాభాల్లేక చాలా మంది కాడి వదిలేస్తున్నారు. అయితే ఆయన మాత్రం ఏకంగా 870 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 870 ఎకరాలు చేస్తాం. మినిమం 300, శనగ ఒక 300, మిరప తోటలు ఒక 50, పత్తి ఒక 50, పెసర, మొక్కజొన్న అవన్నీ పైర్లన్నీ వేస్తుంటాం. 15 ఏళ్ళ నుంచి ఇదే పని. 10 ఏళ్ళేమో 200-300 ఎకరం చేసేవాళ్ళం. అట్లా పెంచుకుంటూ వెళ్ళిపోయాం. పంట మార్పిడి చేస్తుంటామండి. ఏట 7 మినుము వేసింది శనగ వేస్తుంటాం, శనగ వేసింది మినుము అట్లా. మా పిల్లలిద్దరూ వ్యవసాయం మీద ఆధారం. వాళ్ళు మాకు బాగా తోడు ఉంటారు. గిట్టుబాటు ధర ఉంటే అమ్ముతాం, లేదంటే కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేస్తాం. మా గోడౌన్లో కొంత నిల్వ చేస్తాం. సార్, ఇప్పుడు ఈ మిరప తోట ఈ విధంగా ఉంది. ఇది ఎన్ని రోజులు స్టేజ్ మిరప తోట మీది? ఇది 120 రోజులు. 120 రోజులు. ఓకే. ఇప్పుడు మీరు ఈ మిరప తోటలో పూతల పురికి ఏమేమి స్ప్రే చేశారు? అలకనంద. ఓకే. ఫ్లవరింగ్ బాగా వస్తుంది, కొమ్మ షైనింగ్ పెరుగుతుంది తోట. ఓకే. క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. ఇంకేమి స్ప్రే చేశారు? సన్షైన్ కూడా ఎట్లా ఉంది మీకు రిజల్ట్? సన్షైన్ కూడా బాగుంది రిజల్ట్. బాగుంది. ఇప్పుడు ఈ మిర్చి వేసిన రైతులందరినీ కూడా, మీరు ఇన్ని 100 ఎకరాల వ్యవసాయం చేస్తా సీనియర్ రైతు, ఇప్పుడు ఈ రైతులందరినీ కూడా సన్షైన్ అలకనంద వాడుకోమని చెప్తారా? తప్పనిసరిగా. ఓకే. రైతుకి ఏ విధమైన బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా సన్షైన్ అలకనందాలో? మనకి ఈ నల్లి అరికట్టడంలో ఈ సన్షైన్ అలకనంద చాలా ఉపయోగపడుతుంది. నల్లి అంటే మీకు పూతలో వచ్చే పురుగు? పూతలో తామర పురుగు. ఓకే. అది నీట్గా ఉంది. ఒక పూత కోసి చూపించండి మీరు. ఎక్కడ మీ పొలాల్లో లేవా? ఎక్కడ ఏం పూతలో పురుగు ఎక్కడా లేదు. ఏం మాట్లాడే. ఇప్పుడు ఎన్ని స్ప్రేలు చేశారు సన్షైన్ అలకనంద? దాదాపు 6 సార్లు కొట్టాం. ఇప్పుడు 6 సార్లు కొట్టారు.